అందుకని అది అరవిందమవుతుంది. ఆ ముఖం అంటే అది తామర పువ్వు. మన మనస్సు షట్పదమవుతుంది. 6 కాళ్లతో సీతాకోక చిలుక అయి భ్రమరమై అది ఆ ముఖంలో కూర్చుని అందులో ఉండేటటువంటి మకరంద పానం చేస్తుంటుంది. అంటే ఈశ్వర ధ్యానమునందు మగ్నమవుతుంది. అంటే తేలికగా మనసు లగ్నమయ్యేటట్టుగా చెయ్యగలిగినటువంటి పట్టాభిషేకం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన రక్షణ కొరకు మనం స్మరించవలసినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం వలన వచ్చినటువంటి నామం గోవిందనామం. కాబట్టి ఇప్పుడు సుందరవదనారవింద గోవింద. విష్ణువు యొక్క పేరు విశ్వం. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయినవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. అసలు ఆ శ్రీ మహావిష్ణువు నిండనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. అన్నీ ఆయనే మాయ చేత నామరూపములుగా కనపడుతున్నాయి. అంతటా వ్యాపించినవాడు మార్పు చెంది కంటికి కనపడితే ఇదిగో ఇంత చిన్న పిల్లవాడిగా కనపడుతున్నాడు. గోవిందుడిగా నామంతో లోకరక్షణ భారాన్ని వహిస్తున్నాడు. ఎందుకని? మిగిలినవన్నీ గౌణములు, ఇది తను సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు తన కష్టపడితే వచ్చిన నామం. కాబట్టి ఇప్పుడు ఆ నామంతో పిలిస్తే ఉలిక్కి పడతాడమ్మ బాబోయ్, నేను ప్రతిస్పందించాలి, అవతల వారిని కాపాడాలనేటటువంటి విశేష తాపత్రయము భగవంతుని యందు వ్యక్తము చేయగలిగినటువంటి నామము గోవిందనామము. కాబట్టి ఇప్పుడు అంత చిన్న పిల్లవాడిని పరబ్రహ్మతత్వంగా చూసినప్పుడు మనసు మురిసిపోయి లగ్నం అవుతుంది. ఆయన నిలబడి ఉన్నాడనుకోండి, అంత త్వర చేసి లోపలికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డం, ఆయన పాదాలు పట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. యథార్థంగా ఒక్కడే ఆనందలనే విమానంలోకి పంపించేసి బయట తలుపేసేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టేసుకో అన్నారనుకోండి, ఆయన అంతెత్తు మూర్తి ఇలా నిలబడి ఉండగా కులశేఖరాల్వార్ పడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ముందు మనకు గుర్తొచ్చేది ఏది అంటే ఎవరు లేరనుకోండి, వెనక ముందు దీపాల కాంతిలో ఆయన ఒకడు. మనం వెళ్ళి ముట్టుకో పట్టుకో అన్నారనుకోండి, అడుగు తీసి గడప దాటాలంటే ముందేం గుర్తొస్తాయి? మన అయోగ్యత మనకి గుర్తొస్తుంది. నాకంత అధికారం ఉందా? నేను దానికి తగిన అర్హత పొందినవాడినా? ఏమిరా నువ్వేం చేశావో నాకు తెలీదా ఇన్నాళ్ళ నుంచి అని అడిగితే అన్న భయం ఉంటుంది. అన్ని మూర్తుల దగ్గర మనసు అలా నిలబెట్టేయడం అంత తేలిక కాదు. అదే 7 ఏళ్ల పిల్లాళ్ళ కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎంత తేలిగ్గా ఉంటుంది వెళ్ళి చెప్పుకోవడం. ఏదో స్వామి తప్పైపోయింది క్షమించండి నో పిల్లాన్ని బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవడం. ఓ తాతగారు మనవడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో తాతగారు పట్టుకుంటే జారి కింద పడ్డాడు అనుకోండి, తాతగారి మీద వాడికి కోపం వస్తే తాతగారు ఏదో మనవణ్ణి బతిమాలుకున్నట్టుగా 7 ఏళ్ల పిల్లవాడితో మాట్లాడుకోవడం ఎంత తొందరగా మనసు లగ్నం అవుతుంది. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి, ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడుగా 7 ఏళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడనుకోండి, ఎన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది. అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందనామం. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద. ఎవరు? అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు
అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే భూమి, ధేను, స్వర్గ, వేదం ఈ 4 వా విందతి ఇది గోవింద. ఈ 4 చేత తెలియబడువాడు, ఈ 4 పరిపాలించువాడు, ఈ 4 ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైన వాడు, ఈ 4 ఆయనకి చెందినవాడు. ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం, వా విందతి ఇది గోవింద. ఈ 4 కాదు. గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి. ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ 4 చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ 4 రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ 4 రక్షణ భారము తాను వహించి ఉండి ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎంత చెప్పినా తక్కువే. ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె.